అనగనగా ఒక అందమైన దట్టమైన అడవి. ఆ అడవికి దగ్గరలోనే ఒక గోశాల ఉండేది. అక్కడ ఒక పుణ్యకోటి అనే ఆవు ఉండేది. అది ఎప్పుడూ అబద్ధం చెప్పేది కాదు. అలా నిజాన్ని నమ్ముకుని మంచితనం గల ఆవు. ఒకరోజు ఆవులన్నీ మేత కోసం అడవిలోకి వెళ్ళాయి. పుణ్యకోటి పచ్చని గడ్డిని ఆస్వాదిస్తూ దారి తెలియకుండా అడవిలో చాలా దూరం వెళ్ళిపోయింది. అప్పటికే సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకటి పడుతుండడంతో పుణ్యకోటి కంగారుగా ఇంటికి బయలుదేరింది. అంతలోనే పొదల చాటు నుండి కారుణ్య అనే ఒక పులి గర్జిస్తూ బయటకు దూకింది. ఆ పులి కళ్ళు నిప్పు కణాల్లా మండుతూ ఉన్నాయి. చాలా రోజులుగా ఆకలితో ఉన్న ఆ పులి పుణ్యకోటిని చూడగానే, ఆహా, ఈనాళ్లకు నాకు ఓ మంచి విందు దొరికింది. ఈరోజు నిన్ను చంపి నా ఆకలి తీర్చుకుంటాను అని గట్టిగా అరిచింది. మృత్యువు కళ్ళ ముందు ఉన్న పుణ్యకోటి ఏమాత్రం భయపడలేదు. ఎంతో వినయంగా పులికి నమస్కరించి పులిని ఇలా వేడుకుంది. వనరాజా, నీకు ఆకలిగా ఉందని నాకు తెలుసు. నన్ను తినడం నీ ధర్మం. కానీ గోశాలలో నా చిన్న దూడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దానికి ఇంకా పాలు కూడా ఇవ్వలేదు. పాపం, ఆకలితో అల్లాడిపోతుంది. దయచేసి ఒక్కసారి నన్ను వెళ్ళనివ్వండి. నా బిడ్డకు కడుపు నిండా పాలు నింపి దానికి మంచి బుద్ధులు చెప్పి తోటి ఆవులకు అప్పచెప్పి తప్పకుండా తిరిగి వస్తానని ప్రమాణం చేసింది. పులి దాని మాటలకు పక్కపక్క నవ్వి, పారిపోవడానికి కథలు చెప్తున్నావా? నిన్ను ఎలా నమ్మను అని అడిగింది. దానికి పుణ్యకోటి, సత్యమే నా తల్లి, సత్యమే నా తండ్రి. ఇచ్చిన మాట తప్పితే దేవుడు నన్ను మెచ్చడు. చంద్రసూర్యుల సాక్షిగా చెప్తున్నాను, ఖచ్చితంగా తిరిగి వస్తాను అని బదిలిచ్చింది. ఆవు కళ్ళలోని నిజాయితీని చూసి పులి మనసు కరిగిపోయింది. సరే, వెళ్ళి త్వరగా రా అని అనుమతిచ్చింది. పుణ్యకోటి వాయువేగంతో గోశాలకు పరుగులు తీసింది. తల్లి కోసం ఎదురు చూస్తున్న దూడ పుణ్యకోటిని చూడగానే తల్లి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది. పుణ్యకోటి తన బిడ్డను ప్రేమగా హత్తుకొని నాకి కడుపు నిండా పాలిచ్చింది. ఆ తర్వాత కన్నీళ్లతో తన బిడ్డకు ఇలా చెప్పింది. బిడ్డ, నేను అడవిలో ఒక పులికి మాట ఇచ్చి వచ్చాను. నేను తిరిగి వెళ్ళాలి. ఇకపై నేను నీకు తోడుగా ఉండలేను. అడవికి ఒంటరిగా వెళ్ళకు, ఎవరితోనూ గొడవ పడకు అని చెప్తూ ఆ తర్వాత తోటి ఆవులను పిలిచి, అమ్మలారా, ఇకపై నా బిడ్డకు మీరే తల్లులు. అది ముందు వెళ్తుంటే దాన్ని కొమ్ములతో పొడవకండి, వెనక నడుస్తుంటే కాళ్ళతో తొక్కకండి, మీ సొంత బిడ్డలా చూసుకోండి అని ప్రాధేయపడింది. తల్లి మనసు తల్లడిల్లుతున్న ఇచ్చిన మాట కోసం పుణ్యకోటి అడవి వైపు అడుగులు వేసింది. అప్పటికే అడవిలో పులి ఆకలితో రగిలిపోతూ, ఆవు రాదు, నన్ను మోసం చేసింది అనుకుంటుండగా దూరంగా పుణ్యకోటి రావడం గమనించింది. పుణ్యకోటిని చూడగానే ఆ పులికి ఆశ్చర్యం వేసింది. పుణ్యకోటి పులి ముందు నిలబడి, పులిరాజా, నేను మాట నిలబెట్టుకున్నాను. ఇదిగో నా శరీరం, నా రక్తం. సంకోచించకుండా నన్ను చంపి తిని మీ ఆకలి తీర్చుకోండి అని తల వంచి తన కాళ్ళ ముందు కూర్చుంది. పుణ్యకోటి త్యాగాన్ని, సత్యతత్వాన్ని చూసిన పులి గుండె కరిగిపోయింది. దాని కళ్ళలో నీళ్లు తిరిగాయి. చీ, ఎంత నీచమైన పని చేయబోయాను. నీలాంటి గొప్ప సత్యవంతురాల్ని చంపి తింటే ఆ పాపం నన్ను వదలదు. నీ ధర్మానికి నేను తల వంచుతున్నాను అని పులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పుణ్యకోటి క్షేమంగా తన బిడ్డను చేరుకుంది. చూసారా పిల్లలు, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే నిజాన్నే పలకాలి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. అదే పుణ్యకోటిని కూడా కాపాడింది. సత్యమే జయము. ఈ కథ మీకు నచ్చితే పిల్లలు లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన చిన్నారి బుజ్జి కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.